వెల్కమ్ టు టీజే న్యూస్. నేను మీ శ్యామ్. ఇప్పుడు ఎక్కడ చూసినా మహిళలే అన్ని రంగాలలో ముందున్నారు. అలాంటి ముందున్న మహిళలే మల్టీ టాలెంట్ పర్సన్స్ ఉన్నారు. అలాంటి మల్టీ టాలెంట్ పర్సన్టే మనతో ఉన్నారు పంజాల హాసిని. 2 తెలుగు రాష్ట్రాలలో అనేకమైన ప్రదర్శనలు చేసి ప్రజల మన్నను పొంది ఎన్నో బహుమతులు పొంది పంజాల హాసిని గారు మనతో ఉన్నారు. నమస్తే, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అందరికీ నమస్కారం. నేను పంజాల హాసిని, హనుమకొండలో ఉంటున్నాను. నేను క్లాసికల్, కూచిపూడి అండ్ ఫోక్ మరియు కథక్ కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నాను. నేను గత 7 సంవత్సరాలుగా నేను ఈ డాన్స్ నేర్చుకుంటున్నాను. నేను 11 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ డాన్స్ స్టార్ట్ చేశాను. గురు శ్రీ కొంతం వెంకటేశ్వర్ల వద్ద ఈ నాట్యం నేర్చుకుంటున్నాను. ఎవరి దగ్గర అంటే మీ గురువు గారు అంటే ఎవరున్నా? మా గురువు గారు శ్రీ కొంతం వెంకటేశ్వర్లు గారు. నేను ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఎంసీఎన్ కళాక్షేత్రం వరంగల్, 3 బ్రాంచెస్ ఉంటాయి ఇన్స్టిట్యూట్. ఒకటి హుజరాబాద్, కరీంనగర్. నేను ఈ డాన్స్ అనేది 7 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. గురు శ్రీ కొంతం వెంకటేశ్వర్ల వద్ద ఈ నాట్యం నేర్చుకుంటున్నాను. నేను వచ్చేసి కూచిపూడి, కథక్ అండ్ ఫోక్ చేస్తా. మాస్టర్ దగ్గర కూచిపూడి అండ్ ఫోక్ నేర్చుకుంటున్నాను. డాన్స్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి వరంగల్లో ఉంటుంది. జనరేషన్ లో క్లాసికల్ డాన్స్ అనేది చాలా తక్కువగా ఎంచుకుంటూ ఉంటారు. అంటే మీకు ఎందుకు అనిపించింది క్లాసికల్ డాన్స్ నేర్చుకోవాలని చెప్పేసి? యాక్చువల్గా క్లాసికల్ డాన్స్ అనేది చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. వాళ్ళు చేసే డాన్స్ ఫామ్ అయినా చాలా ఇంట్రెస్టింగ్ గా, చూడగానే అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. సో నేను చిన్నప్పుడే ఈ డాన్స్ నేర్చుకోవాలి అని అనుకున్నాను. సో మా గురువు వద్ద ఈ డాన్స్ నేను నేర్చుకుంటున్నాను. నా డాన్స్కి ఎక్కువ సపోర్ట్ మా పేరెంట్స్ ఉంటారు, మా మమ్మీ, మా డాడీ. యాక్చువల్గా డాడీ వచ్చేసి చాలా దూరం మేడారంలో వర్క్ చేస్తారు. మేడారం నుంచి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ హన్మకొండ నుంచి వరంగల్కి వెళ్ళి డాన్స్ నేర్చుకొని వచ్చేయాలి. డాడీకి చాలా ఓపిక ఉంటుంది. మమ్మీ కూడా చాలా సపోర్టివ్ ఉంటుంది, నాకు అన్నిట్లో కూడా ఎంకరేజ్మెంట్ చేస్తుంది. ఇప్పుడు మొదటిసారి మీరు చేసిన క్లాసికల్ డాన్స్ ఎక్కడ చేశారు? నేను నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి హైదరాబాద్ లో ఇచ్చాను. క్లాసికల్ కూచిపూడి అప్పుడు అవార్డ్, నార్మల్ గా ICMDA అవార్డు వచ్చింది నాకు అప్పుడు. హాసిని గారు, మీరు మొదటి ప్రోగ్రామ్ చేసినప్పుడు అక్కడ వచ్చిన యొక్క మన్న పొందడం కానీ ఎలా అనిపించింది? వాళ్ళ క్యాప్స్ కొట్టడం కానీ? ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ చేసినప్పుడు అక్కడ చాలా మంది, నేను ఫస్ట్ టైం వచ్చేసి కాంపిటీషన్ లో పర్ఫార్మ్. సో అక్కడ వచ్చేసి చాలా క్రౌడ్, చాలా డాన్సర్స్, నా లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వెస్టర్న్, ఫోక్, క్లాసికల్ అన్ని డాన్స్ ఫామ్ నుంచి అక్కడ కాంపిటీషన్స్కి వచ్చారు. అప్పుడు వాళ్ళందరినీ చూసినప్పుడు ఐ ఫీల్ కొంచెం భయం వేసింది. సో స్టేజ్ ఎక్కగానే క్యారెక్టర్లో పోయిన తర్వాత ఓకే, ఐ ఫీల్ ఫ్రీ. సో క్యారెక్టర్లో కొంచెం ఇన్వాల్వ్ అయితే ఐ ఫీల్ ఫ్రీ. ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఫస్ట్ ఎవరిని కలిసారు? ఫాదర్ నేనా లేకపోతే మదర్ నా? చేసి వచ్చి వెంటనే డాడీనే కలుస్తాను నేను. అంటే డాడీ కొంచెం ఎంకరేజ్మెంట్, చాలా బాగా చేసావమ్మా, కమ్మా అని అనుకుంటా ఎంకరేజ్ చేస్తారు. దాని తర్వాత మమ్మీ, దాని తర్వాత గురువు గారిని అలా కలుస్తాం. సో నేను ఫస్ట్ టైం పర్ఫామ్ చేసినప్పుడు నేను అక్కడ చాలా మంది డాన్సర్స్ వచ్చారు, చాలా స్టేట్స్ నుంచి వచ్చారు. క్లాసికల్, ఫోక్, వెస్టర్న్ ఇలా చాలా మంది డాన్సర్స్ వచ్చారు. సో కొంచెం వాళ్ళందరినీ చూసేసరికి ఓకే, నాకు ఇది వస్తుందా అని చాలా భయం వేసి ఉండే ఫస్ట్. సో స్టేజ్ మీద ఎక్కంగానే నా డాన్స్ నేను వెంటనే పర్ఫామ్ చేసిన వెంటనే వచ్చేస్తా. డాడీ దగ్గరకు వచ్చి, అంటే నేను చేసిన వెంటనే వచ్చి అడుగుతా డాడీని, ఎలా చేసినాను డాడీ అంటే డాడీ చెప్తారు, ఓకే యూ డిడ్ వెరీ వెల్, బాగా చేసావు అంటే. నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చేదంటే డాడీ. దాని తర్వాత చాలా మందిని చూసి రిజల్ట్స్ టైంలో నాకు భయం వేసేది, ఓకే వస్తుందా రాదా, టెన్షన్. అంటే ఫస్ట్ టైం కాబట్టి చాలా టెన్షన్ ఉండే. సో అందరిలో నా నేమ్ రాగానే అప్పుడు నేను ఏది చేసిన వెంటనే ఫస్ట్ టైం కాబట్టి చాలా సమ్ కైండ్ ఆఫ్ ఫీల్, చాలా ప్రౌడ్ మూమెంట్ ఉండే. అలా క్లాసికల్ డాన్స్ చూస్తే ముద్రాస్ అని చెప్పేసి అంటారు, దాని వల్ల ప్రయోజనాలు ఏముంది? ముద్రాస్ వచ్చేసి సంయుక్త హస్తాలు, అసంయుక్త హస్తాలు అలా ఉంటాయి. సో ఇట్లా
ఇది విడివిడిగా చెప్తే పతాకం, త్రిపతాకం, అర్ధ పతాకం, కర్తరి ముఖం ఇవన్నీ వచ్చేసి మనం హ్యాండ్స్ విడివిడిగా చెప్తాం కాబట్టి ఇవి అసంయుత హస్తాలు. మనం హ్యాండ్స్ కలిపి చెప్పేవి ఏంటి అంటే అవి వచ్చేసి సంయుత హస్తాలు. వీటి వల్ల ప్రయోజనం ఏంటి అంటే ఈ ముద్రల ద్వారానే మనం అంటే మనం చేసే డాన్స్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ముద్ర ఉంది, ఇది కృష్ణుడు, ఓకే, ఇది కృష్ణుడికి సంబంధించిన పాట, అలా ఈ ముద్రల ద్వారా చెప్పొచ్చు. ముద్రస్ ద్వారా ఇప్పుడు చాలా మందికి ఏంటంటే క్లాసికల్ డాన్స్లలో కూర్చునే వాళ్ళకి కొన్ని విషయాలలో అర్థం కాకుండా ఉంటుంటది చిన్నపిల్లకి. డాన్స్ లో ఓన్లీ డాన్సే ఉండదు, డాన్స్ తో పాటు థియరిటికల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. భూషణ్ 1, భూషణ్ 2, డిప్లొమా, పీజీ ఇలా అన్నీ ఉంటాయి డాన్స్ లో కూడా. సో ఎగ్జామ్స్ ద్వారా మనం ముద్రల్ని అన్ని అంటే శ్లోకాలు ఉంటాయి, ముద్రలు ఉంటాయి, అన్ని భామకలపం, హిస్టరీ అవన్నీ ఉంటాయి కాబట్టి సో ఆ థియరిటికల్ ఎగ్జామ్స్ లో అవి చదివితే మనకు అర్థం అయిపోతుంది. 7 years అవుతుంది డాన్స్ రంగంలోకి వచ్చేసి, డాన్స్ 7 years అవుతుంది. ఈ 7 years లలో ఎక్కడెక్కడ మీరు ప్రదర్శన చేశారు? 7 years లో నేను చాలా స్టేజెస్ లో పర్ఫామ్ చేశాను. రాజమండ్రి, వైజాగ్, కర్నూలు, హైదరాబాద్, మహారాష్ట్ర, గుంటూరు, ఇలా చాలా స్టేజెస్ లో, ఇంటర్నేషనల్, స్టేట్, ఇలా చాలా పర్ఫార్మెన్స్ చేశాను. అవార్డ్స్ వచ్చాయి కొన్ని. నేను ప్రోగ్రామ్స్ నియర్లీ ఒక 200 పర్ఫార్మెన్స్ చేశాను. ఢిల్లీలో ఇంకా చెన్నైలో ఈ 2 నాకు చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్ వచ్చాయి. ఢిల్లీలో ఏమో నృత్యాంగన అవార్డు వచ్చింది, చెన్నైలో ఏమో బృంద్రాణి అవార్డు వచ్చింది. చెన్నైలో ఏంటి అంటే అది ఆన్లైన్ ఓటింగ్ అన్నట్టు. సో ఓవరాల్ ఇండియా ఒక 22 మెంబర్స్కి ఇస్తారు. 22 మెంబర్స్లో నేను ఒకదాన్ని. ఇది ఏంటి అంటే ఆన్లైన్ ఓటింగ్, ది లాస్యా ఆర్గనైజ్మెంట్ వాళ్ళు ఈ అవార్డ్ని కండక్ట్ చేశారు. సచ్ ప్రెస్టీజియస్ అవార్డ్ ఇది, బృంద్రాణి అవార్డ్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీలో నేను అవార్డు తీసుకున్నాను, నృత్యాంగన అవార్డు. ఇంకా రాజమండ్రి, మహారాష్ట్ర, కర్నూలు, వైజాగ్, సత్తుపల్లి, తాడేపల్లిగూడెం, ఇలా ఇంకా ఎన్నో స్టేట్స్లో నేను పర్ఫార్మెన్స్ ఇచ్చాను. నేను క్లాసికల్, కూచిపూడి ఎక్కడ పర్ఫామ్ చేసినా కూడా నేను కూచిపూడి ఫోక్ 2 డాన్స్ నేను పర్ఫామ్ చేశాను. సో నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా 2 డాన్స్ ఫామ్స్లో నాకు ప్రైజెస్ వస్తాయి. సో ఎక్కువ నేను కాంపిటీషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను, ఎందుకంటే నాకు కాంపిటీషన్స్ తెలిస్తే అంటే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నట్టు. ఓకే, నాకు ఇంత సర్టన్ మిస్టేక్స్ అన్నా కూడా జడ్జెస్ చెప్తారు కదా, ఆ మిస్టేక్స్ నేను రెక్టిఫై చేసుకొని ప్రతి ఒక్క కాంపిటీషన్స్కి వెళ్ళి పార్టిసిపేట్ చేసి దాని తర్వాత నాకు ప్రైజెస్ రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దాని తర్వాత నాకు మధ్యలో చిన్న బ్రేక్ వచ్చింది. చిన్న బ్రేక్ ఎందుకు వచ్చిందంటే నేను యాక్సిడెంట్ అయింది, నాకు చిన్నగా యాక్సిడెంట్ అయితే అప్పుడు నాకు కొంచెం మేజర్గా లెగ్ ఫ్రాక్చర్ అయింది. దానివల్ల ఒక 3 months నేను హోమ్ రెస్ట్లో ఉన్నాను. సో దానివల్ల నాకు డ్యాన్స్ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను డ్యాన్స్ స్టార్ట్ చేసి మళ్ళీ నేర్చుకుంటూనే ఉన్నాను. ఇప్పటికీ కూడా నేర్చుకుంటూ ఉంటాను, మా గురువు వద్ద ఇలా నేర్చుకుంటున్నాను. నాకు టఫ్గా అనిపించింది ఎక్కడంటే రాజమండ్రిలో చేసినప్పుడు అక్కడ 3 కేటగిరీస్ అనేవి ఉంటాయి. సో సబ్ జూనియర్స్, జూనియర్స్ అండ్ సీనియర్స్. ఈ డాన్స్ కాంపిటీషన్ వచ్చేసి ఓవరాల్ 3 days ఉంటుంది. 3 daysకి కాంపిటీషన్ చేసిన తర్వాత లాస్ట్ డేకి అనౌన్స్మెంట్ ఇస్తారు అన్నట్టు, ఎవరు విన్నర్స్, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అలా అనౌన్స్మెంట్ ఇస్తారు అన్నట్టు. సో అక్కడ వచ్చేసి చాలా టఫ్ అనిపించింది నా కాంపిటీషన్, ఎందుకంటే నేను అప్పుడు సీనియర్ కేటగిరీలో ఉండేది. సీనియర్ కేటగిరీ 7 minutes సాంగ్ చేయాలి, అంటే సర్టన్ ఏజ్ లిమిట్కి సర్టన్ టైం అనేది ఉంటుంది అన్నట్టు. సో నేను సీనియర్ కేటగిరీ కాబట్టి 7 minutes అక్కడ చేయాలి. సాంగ్ కూడా వాళ్ళే చెప్తారు. సో ఇట్లాంటి శబ్దం సాంగ్ చేయండి లేదా తరంగం సాంగ్ చేయండి అలా చెప్పినప్పుడు మేము వాళ్ళు చెప్పిన సాంగ్నే చేసి ప్రాక్టీస్ చేసి వాళ్ళ దగ్గర చేస్తాము. అక్కడికి చాలా మంది లైక్ సీనియర్స్, నాకన్నా పెద్దవాళ్ళు వచ్చారు, నాకన్నా చిన్న వాళ్ళు వచ్చారు. సో వాళ్ళందరినీ చూసినప్పుడు ఐ ఫెల్ట్
కొంచెం కొంచెం నర్వస్గా ఉండేది. ఓకే, ఇంతమంది ఉన్నారు, నాకు ఇందులో వస్తుందా అని కొంచెం భయం ఉండేది. బట్ చేసిన తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేది. ఓకే, అంటే నాకు తెలిసిపోతుంది నేను మిస్టేక్స్ చేశానో లేదో. సో చేసిన వెంటనే ఓకే నేను బాగానే చేశాను, నాకు వస్తుంది అనే కొంచెం కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో అక్కడ రాజమండ్రిలో నాకు చాలా టఫ్ ఉండే. అక్కడ నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది ఓవరాల్ సీనియర్ కేటగిరీ. 3 days ప్రోగ్రామ్లో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. రాజమండ్రిలో కాంపిటీషన్ ఏంటంటే అది ఓవరాల్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ అన్నట్టు. సో అక్కడ నేను తరంగం చేశాను. తరంగం అండ్ తాంబాలం మీద డాన్స్ చేయడం, దాన్ని తరంగం అని అంటారు. తరంగం సాంగ్ చేశాను అక్కడ నేను. తరంగం చేసేటప్పుడు కొంచెం తాంబాలం కదా, ఐ ఫీల్ స్టేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంది అన్నట్టు. ఇక్కడ తాంబాలం వస్తుందా లేదా కొంచెం టెన్షన్ ఉండే, బట్ ఓకే వచ్చేసింది. ఇంకా జడ్జెస్ కూడా చూసి అంటే ఎక్స్ప్రెషన్స్ బట్టి అర్థమవుతుంది వాళ్ళు ఓకే బాగా చేసిందా లేదా అని వాళ్ళ ఎక్స్ప్రెషన్ బట్టి తెలిసిపోతుంది. సో అక్కడ అబ్జర్వ్ చేస్తే కొంచెం వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అనేది పాజిటివ్గానే ఉండే కాబట్టి నేను బాగానే చేశాను కావచ్చు అని నాకు అలా ఫీల్ ఉండేది. సో అక్కడ వచ్చేసి నేను తరంగం చేశాను. ఢిల్లీకి నేను 2025లో వెళ్ళాను, డిసెంబర్, జస్ట్ పోయిన ఇయర్ వెళ్ళాను. అక్కడ అవార్డ్ ప్రోగ్రామ్ అన్నట్టు. అక్కడ వచ్చేసి చాలా డాన్స్ ఫామ్స్, కథక్, ఒడిస్సీ, కథక్కలి, కూచిపూడి, భరతనాట్యం, ఇలా చాలా డాన్స్ ఫామ్స్ ఉండేది. ఈ డాన్స్ ఫామ్స్లో అవార్డ్స్ ఇచ్చారు. అక్కడ నేను హైకోర్ట్ జడ్జ్ ద్వారా నేను అవార్డు తీసుకున్నాను, నృత్యాంగన అవార్డు. అక్కడ చాలా డాన్స్ ఫామ్స్ ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా చూడగానే నాకు ఇలా అంటే చూడగానే నాకు కూడా ఇట్లా డాన్స్ నేర్చుకుంటే నేను కూడా ఇంకా వేరే డాన్స్ ఫామ్స్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. వాళ్ళని చూడగానే నాకు కూడా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. అది నేషనల్ లెవెల్, నియర్లీ అక్కడికి ఒక 200 members దాకా వచ్చి ఉంటారు. సో అక్కడ 200 టైం లిమిట్ ఉంటుంది. డాన్స్ ఎవ్రీ ప్రోగ్రామ్కి కూడా డాన్స్ టైం లిమిట్ ఉంటుంది. సో దాని ద్వారా మనం డాన్స్ చేయాలి, వాళ్ళు ఇచ్చిన టైం స్లాట్ని మనం చేయాలి. నేను జీ తెలుగు అంటే రియాలిటీ షోస్లో కూడా పర్ఫామ్ చేశాను. డిఐడి డాన్స్ ఇండియా డాన్స్, అది 2022లో కండక్ట్ చేసిన రియాలిటీ షో. అందులో జడ్జెస్గా బాబా మాస్టర్, సంగీత మ్యామ్, నందిత మ్యామ్ వీరందరూ వచ్చారు. అక్కడ వచ్చేసి నేను కథక్ చేశాను. ఆయుషి అండ్ శరత్ కంటెస్టెంట్స్తో నేను అక్కడ కథక్ చేశాను. అది రామానాయుడు స్టూడియోస్లో జరిగింది. అది అంటే నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది అన్నట్టు. అక్కడ రియాలిటీ షో అంటే ఇలా ఉంటుంది, సో ఇలా చేయాలి, ఇది చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. చూడగానే ఓకే ఇది ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చాలా ఎక్స్పీరియన్స్తో రియాలిటీ షోస్ కూడా చేశాను. దాని తర్వాత తిరుమలలో కూడా చేశాను. తిరుపతిలో కాంపిటీషన్ ఇచ్చాను. తిరుమలలో టెంపుల్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాను నేను. మంత్రాలయ, తిరుమల, ఇలా ఇంకెన్నో టెంపుల్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తా. ఇంకా నెక్స్ట్ మహారాష్ట్రలో నేను కూచిపూడి డాన్స్ అక్కడ చేశాను. అక్కడున్న అంటే వాళ్ళకి కూచిపూడి అంత ఆర్ట్ తెలియకపోయినా కూడా అంటే అక్కడ చూసి ఓకే కూచిపూడి అంటే ఇలా ఉంటుందా నన్ను చాలా అభినందిస్తూ చాలా బాగా చేసావు అనుకుంటూ చాలా ఎంకరేజ్మెంట్తో నాకు అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు మహారాష్ట్రలో నాకు అప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కూచిపూడి డాన్స్లో. ఇలా ఎన్నో ఉన్నాయి. మీరు ఇన్ని చోట్లలో ప్రదర్శన చేశారు కదా, ఎప్పుడైనా అనిపించిందా అంటే ఇటు డ్యాన్స్ ప్రాక్టీస్లో కానీ టైం అడ్జస్ట్ కాకపోవడం ఏంటి ఎప్పుడైనా? అలా అనిపించింది, కొన్ని టైమ్స్లో అనిపించింది. డాడీ ఎక్కువ సపోర్టివ్ చేస్తాడు. నాకు స్టడీ కూడా నేనేం డౌట్ ఉన్నా కూడా డాడీని అడుగుతా. డాడీ ఇలా అంటే డాడీ నాకు చాలా సపోర్టివ్గా చెప్తాడు. సో మార్నింగ్ 7కి డాడీ మేడారం పక్కన ఊరట్టం అనే ఒక విలేజ్లో డాడీ స్కూల్ ఉంటుంది అన్నట్టు. సో అక్కడి వరకు హన్మకొండ నుంచి అక్కడ వరకు వెళ్ళి వచ్చి మళ్ళీ నేను కూడా 8 వరకు కాలేజ్కి వెళ్ళిపోతా. కాలేజ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ 6:30, 7 వరకు మళ్ళీ ఇంటికి వచ్చేసేలోపు డాడీ కూడా వచ్చేస్తాడు. సో మేమిద్దరం కలిసి డాన్స్ క్లాస్కి వెళ్ళి డాడీ అక్కడ నేను నేర్చుకున్నంతసేపు వెయిట్ చేస్తాడు, కిందనే ఉంటాడు.
నేర్చుకోగానే మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. స్టడీ అండ్ డాన్స్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేదాన్ని. డాడీ కూడా అంటే నాకు స్టడీ పరంగా ఏం డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాట్ ఓన్లీ ఒక్కటే సబ్జెక్ట్ అని ఉండదు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. ఏ థీమ్ అంటే ఎక్కువగా ఇష్టపడ్డారు? అంటే మైలో అవార్డు తీసుకున్నప్పుడు నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. అది అవార్డ్ అంటే పబ్లిక్ ఓటింగ్స్ ద్వారా అది అవార్డ్ అంటే సెలెక్ట్ చేయడం అయింది కాబట్టి, సో ఇట్లా ఇంకొన్ని ఉంటే నా టాలెంట్ని నేను చూపించుకుంటా, అంటే పబ్లిక్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు అప్పుడు. సో ఇలానే సపోర్ట్ చేస్తే నేనేంటో చూపిస్తా అలా అలా అనిపించింది. బాధ అనిపించిన విషయం పెళ్లిగూడెం అంటే అక్కడికి డాన్స్ ఉండగాని వెళ్ళాము. యాక్చువల్లీ వాళ్ళు మెసేజ్ పెట్టారంట, మాకు రిసీవ్ కాలేదు ఆ మెసేజ్. సో అక్కడికి వెళ్ళాక వాళ్ళు చెప్తున్నారు ఓకే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది డ్యూ టు బోర్డ్ ఎగ్జామ్స్. అప్పుడు 10th బోర్డ్ ఎగ్జామ్స్ అన్నట్టు. సో బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని క్యాన్సిల్ చేసాం మేము. సో ఇక్కడ హన్మకొండ నుంచి తాడపిల్లిగూడెం వరకు వెళ్ళాక అక్కడ వాళ్ళు క్యాన్సిల్ అయిందంటే అప్పుడు చాలా బాధ అనిపించింది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మాకు అప్పుడు రిజర్వేషన్ లేదు, ఎందుకంటే మాకు ఐడియా లేదు కదా ప్రోగ్రామ్ అంటే క్యాన్సిల్ అయిందని తెలియదు కాబట్టి. సో అక్కడ రిజర్వేషన్ మాకు ట్రైన్ కూడా రిజర్వేషన్ లేదు. అప్పుడు మేము స్టెప్స్ దగ్గర కూర్చొని హన్మకొండ వరకు స్టెప్స్ దగ్గర కూర్చొని అసలు నిల్చునే అంత గ్యాప్ కూడా లేదు అక్కడ నుంచి ఇక్కడ వరకు స్టెప్స్ దగ్గర కూర్చొని వచ్చాం. మళ్ళీ వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టగానే మళ్ళీ తాడపిల్లిగూడెంకి వెళ్ళాము. అక్కడ పర్ఫార్మెన్స్ చేసినాం. పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత నాకు అక్కడ ప్రైజ్ కూడా వచ్చింది. ఓకే వర్త్ అయింది నేను వచ్చినందుకు నాకు ప్రైజ్ వచ్చింది, అలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మమ్మీ కూడా చాలా సపోర్టివ్ గా ఓకే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని ఏం రిగ్రెట్ ఫీల్ కాకు, వాళ్ళు ఎట్లాగో మళ్ళీ చేస్తారు కదా, సో అప్పుడు మళ్ళీ వెళ్దాం అనుకుంటా మమ్మీ కూడా చెప్పింది. మమ్మీ కూడా చాలా సపోర్టివ్ గా అంతసేపు నాతో జర్నీ చేస్తూ నేను చాలా సపోర్టివ్ గా ఉంటది. మొత్తం కాస్ట్యూమ్ మొత్తం మమ్మీ అంటే నాకు కాస్ట్యూమ్ హెల్ప్ చేసేది మొత్తం మమ్మీ, మేకప్ మాత్రం నేను చేసుకుంటా. మొత్తం ఈ జడ మొత్తం కాస్ట్యూమ్ జ్యువెలరీ అవన్నీ మమ్మీ సెట్ చేస్తుంది. ఈ మేకప్ వరకు నేను చేసుకుంటా. ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ అంటేనే చాలా వరకు చాలా టైం స్పెండ్ చేయాలి. ఈ మార్నింగ్ రెడీ అంటే 8కి రెడీ అయి కూర్చున్నాం అనుకో, అది ఎప్పుడు అయ్యేది తెలియదు. ప్రోగ్రామ్ చాలా టైం తీసుకుంటది. నేను ఒకసారి వైజాగ్ లో మార్నింగ్ 8కి రెడీ అయి కూర్చున్నా, ఈ నైట్ 8కి నా ప్రోగ్రామ్. అప్పటి వరకు ఇదే కాస్ట్యూమ్ లో చాలా పేషెన్స్ తోటి ఉన్నా, నేను చాలా పేషెన్స్ తోటి ఉండాలి ఈ డాన్స్ అన్నాక కూడా. అంత నైట్ 8 వరకు ఉండి అప్పుడు పర్ఫార్మెన్స్ చేసా. అది కూడా కాంపిటీషన్. మన తాతగారి నుంచి ఏమన్నా తీసుకున్నారా ఇంప్రెషన్స్? ఇన్స్పిరేషన్ అంటే తాత ఫిలిమ్స్ లో చేసేది, ఫిలిమ్స్ లో అంటే యాక్టర్ అన్నట్టు. మా తాత గారు తుపాకుల మొగిలయ్య హుజరాబాద్ లో ఉంటాడు. అతను ఆర్టిస్ట్ అంటే యాక్షన్ సినిమాలలో చేశాడు, బతుకమ్మ సినిమా ఇట్లా కొన్ని మూవీస్ లో తాత చేశాడు. సో అలా నాకు ఈ టాలెంట్ వచ్చిందని అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటారు. బట్ నాకు ఈ డాన్స్ ఫామ్ అనేది చాలా ఇష్టం. యాక్చువల్గా నేను డాన్స్ నేర్చుకుంది నేను ఎక్కడికైనా నార్మల్ గుడికి అలా వెళ్ళినప్పుడు నేను నేర్చుకున్నప్పుడు క్లాసికల్ డాన్సర్స్ వచ్చేవి. వాళ్ళు చూడగానే నాకు చాలా అట్రాక్టివ్గా వాళ్ళ మేకప్ వాళ్ళ కాస్ట్యూమ్ నాకు చాలా నచ్చింది. అప్పుడు అనుకున్నా అరే నేను కూడా నేర్చుకుంటే నాకు కూడా ఇవన్నీ కాస్ట్యూమ్ అవన్నీ నేను కూడా వేసుకోవచ్చు కదా, అలా నేర్చుకొని ఈ డాన్స్ కి ఇప్పుడు ఈ స్టేజ్ కి వచ్చాను. గురువు గారు ఎలా నేర్పించేవారు? అంటే మీకు కొన్ని ఎలా ఓపికతో ప్రోత్సహించారు? ఒక్కొక్కసారి సీరియస్ గా మాట్లాడడం కానీ, కోపంగా మాట్లాడడం కానీ, నేర్చుకోవడంలో పొరపాట్లు కానీ, తప్పులు కానీ, సవరణ చేసుకోవడానికి కానీ ఎలా చెప్పేవారు మీకు? సార్ మాకు అంటే చాలా పేషెన్స్ తోటి ఉంటాడు. మేము ఏది అడిగినా కూడా వెంటనే చెప్పేస్తాడు, ప్రాక్టీస్ చేపిస్తాడు. చాలా పేషెన్స్ తోటి ఉంటాడు. ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా ఇది ఓకే, ఇది సెట్ అయింది, అది సెట్ అయింది, అలా చాలా పేషెన్స్ తోటి అన్ని చూసుకుంటూ అక్కడ ఆర్గనైజ్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటూ అలా మా దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటూ చాలా పేషెన్స్ తోటి ఉంటాడు. మాకు ప్రోగ్రామ్స్ గ్యాప్ కొన్ని ప్రోగ్రామ్స్ వెంటనే ఉంటాయి. ఈ రోజు ఉంటుంది, ఈ రోజు మార్నింగ్ చేసామంటే మళ్ళీ నెక్స్ట్ డే కూడా మళ్ళీ వేరే దగ్గరికి ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ రెడీ అయ్యి అక్కడ మినిమం ఇప్పుడు రెడీ కావాలంటే 2 hours పడుతుంది మాకు. సో 2 hours టైం తీసుకొని రెడీ అయ్యి ప్రోగ్రామ్ చేయాలి. ఇంకా మా మాస్టర్ కూడా
రెడీ అవడంలో హెల్ప్ చేస్తాడు. అలా అంటే మేకప్ లో కూడా మాస్టర్ చేస్తాడు. సో చాలా ఎంకరేజ్మెంట్ చేస్తాడు మాస్టర్, చాలా సపోర్టివ్ గా ఉంటాడు. పిల్లలకి ఎప్పుడు చిరాకుతో ఇలా ఏమన్నాడు, చాలా సపోర్టివ్ గా. ఇంకా అన్ని ఏ స్టెప్ అడిగినా కూడా నేను ఇది చెప్పా అని చిరాకు పడకుండా ఏం అడిగినా ఎన్నిసార్లు అడిగినా కూడా చెప్తూనే ఉంటాడు. ఎప్పుడైనా చాలా సపోర్టివ్ గానే ఉంటారు, ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ. మమ్మీ అయితే చాలా సపోర్ట్ చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మీ నాతో వస్తుంది. డాడీ కొన్ని సిచ్యువేషన్స్ లో వస్తాడు, ఎందుకంటే డాడీకి స్కూల్ ఉంటుంది కాబట్టి. సో డాడీ కొన్ని టైమ్స్ లో రాడు, అప్పుడు మమ్మీ వస్తుంది. మమ్మీ వచ్చి అంటే అన్ని ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ, ఓకే ఇది పెట్టాలి అది పెట్టాలి, కమాన్ నువ్వు చేస్తావు, నువ్వు చేయగలుగుతావు. చేసిన ప్రదర్శనలో చాలా వరకు అవార్డ్స్ తీసుకున్నట్టు కూడా ఉన్నది. సో ఎన్ని అవార్డ్స్ ఇప్పటి వరకు మీరు తీసుకున్నారు? నాట్యసిరి, నాట్యబాల, నాట్య మయూరి, కళారత్న, కళా తిలక్, బ్రిటిష్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇలా చాలా తీసుకున్నాను. నాట్యసిరి నాకు వచ్చిన ఫస్ట్ అవార్డు వచ్చేసి నాట్యసిరి, అది వైజాగ్ లో తీసుకున్నాను. ఇలా చాలా అవార్డ్స్ కూడా తీసుకున్నాను. నాకు వచ్చిన అవార్డ్స్ లో ది బెస్ట్ అవార్డ్ అంటే బృంద్రాణి అవార్డ్, అది నేను చెన్నైలో తీసుకున్నాను. అదేంటి అంటే పబ్లిక్ ఓటింగ్స్ ద్వారా అవార్డ్ వస్తుంది అన్నట్టు. అంటే ఇన్స్టాలో ఓటింగ్స్ వేయాలి, అప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళంతా చాలా సపోర్ట్ చేశారు. అక్కడ ఓవరాల్ ఇండియాలో 22 మెంబర్స్ ని సెలెక్ట్ చేశారు. యాక్చువల్ గా చాలా మంది ఆ అవార్డ్ కోసం ట్రై చేశారు, బట్ ఓవరాల్ ఇండియా ఓటింగ్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళని సెలెక్ట్ చేసి 22 మెంబర్స్ లో నన్ను ఒక్కదానిగా సెలెక్ట్ చేసి అక్కడ చెన్నైలో ఈ ప్రెస్టీజియస్ బృంద్రాణి అవార్డు నేను తీసుకున్నాను. అక్కడ ఆర్గనైజ్మెంట్ అండ్ అదంతా వాళ్ళే ఇచ్చారు. అండ్ అన్నయ్య కూడా అక్కడ వర్క్ చేస్తాడు, ధనుష్ మా అన్నయ్య అక్కడే వర్క్ చేస్తాడు చెన్నైలో. అన్నయ్య కూడా చాలా సపోర్టివ్ గా అక్కడికి వెళ్ళగానే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం చాలా సపోర్టివ్. అన్నయ్య కూడా చాలా సపోర్టివ్ గా పేరెంట్స్ లాగానే అన్నయ్య కూడా. నాకు ఇప్పుడు బృంద్రాణి అవార్డు వచ్చినప్పుడు అప్పుడే నాకు యాక్సిడెంట్ అయ్యి క్యూర్ అయ్యే మూమెంట్ అన్నట్టు అది. సో అప్పుడు నేను డాక్టర్ ని కన్సల్ట్ అయితే, సో డాక్టర్ అన్నాడు నేను పట్టి తీయను, నువ్వు ఇలా స్టిక్ అయినా పట్టుకొని వెళ్ళు, కాకపోతే వద్దు, నీకు పట్టి తీస్తే నీకు డాన్స్ ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, వద్దు తీయను అనుకుంటున్నాడు. సో నేను ఇదే పట్టి మీద చెన్నైకి వెళ్ళి అవార్డు తీసుకున్నాను. అందరూ నాకు అక్కడ కో డాన్సర్స్ కో అవార్డర్స్ కి కూడా నాకు చాలా సపోర్టివ్ గా, అంటే స్టేజ్ ఎక్కడం అయినా దిగడం అయినా వాళ్ళు చేయి పట్టుకొని తీసుకెళ్లడం, అది చాలా సపోర్టివ్ గా చేశారు. అప్పుడు నేను చాలా రిగ్రెట్ గా ఫీల్ అయ్యాను, కొంచెం మెల్లగా నడుపుంటే బండి నేను కింద పడేదాన్ని కాదు కదా, నాకు లెగ్ ఇంత ప్రాబ్లం అయ్యేది కాదు. సో నా డాన్స్ కి కూడా బ్రేక్ రాకపోవు, ఇలా నా తప్పు అది. సో యూత్ పర్పస్లలో కానీ చెప్పాలనుకుంటే ఏం చెప్తారు సందేశం? నేను చెప్పే మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎక్కువ ప్రయారిటీ వెస్ట్రన్ డాన్స్ కి ఉంది. సో మన సాంప్రదాయాన్ని మనం కాపాడుతూ మన కల్చర్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అందరూ కూడా అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం పేరెంట్స్ చాలా ఎంకరేజ్ చేసి వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఇలా సపోర్టివ్ గా కల్చర్ మన కల్చర్ ని అంటే మన కల్చర్ ని ప్రమోట్ చేస్తూ క్లాసికల్ డాన్స్ ని నేర్చుకోవాలి. పేరెంట్స్ కూడా చాలా సపోర్టివ్ గా ఇంట్రెస్ట్ వాళ్ళ పిల్లల టాలెంట్ ని బట్టి ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉండాలి. మా పేరెంట్స్ అయినా, మా అన్నయ్య అయినా, మా ఫ్యామిలీ మెంబర్స్ అయినా, నాకు గురువు గారైనా నాకు చాలా సపోర్టివ్ గా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటారు. ఇలానే నన్ను సపోర్ట్ అండ్ ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి స్టేజ్ కి వెళ్తా. చాలా నేనేంటో నేను నిరూపించుకుంటా, నా టాలెంట్ ఏంటో చాలా స్టేజెస్ మీద ఇంకా పర్ఫార్మ్ చేస్తా. నా టాలెంట్ ఏంటో అందరికి అర్థమయ్యేలా నాది నేను నిరూపించుకో. చెన్నై అవార్డ్ తర్వాత నేను చెన్నై నుంచి రాగానే నాకు చాలా అప్రిషియేషన్స్ వచ్చాయి. వరంగల్ ఎమ్మెల్యే నైని రాజేందర్ రెడ్డి గారు నాకు చాలా అప్రిషియేషన్ చేశారు, సన్మానం చేశారు చెన్నై నుంచి రాగానే. అలాగే మా కాలేజ్ వాళ్ళు కూడా నాకు నార్మల్ గా చిన్న ప్రోగ్రామ్ అయినప్పుడు నాకు ప్రత్యేకంగా అంటే స్టేజ్ మైకి పిలిచి అవార్డు చేతులకి అందించి చాలా అప్రిషియేషన్స్ చేశారు. అలా నన్ను ప్రత్యేకంగా చూసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు నేను సౌత్ ఇండియా లెవెల్లో ది స్టార్ ఆఫ్ నక్షత్ర
లో సెలెక్ట్ అయ్యాను. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి వైజాగ్ లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇది తెలంగాణ నుంచి నేను కూడా ఒక మెంబర్ గా సెలెక్ట్ అయ్యాను ఆ ఈవెంట్ కోసం. ఇప్పుడు మాత్రం ఆ ప్రోగ్రామ్ కోసం ప్రాక్టీస్ నడుస్తుంది. నేను నా ఫ్రీ టైమ్ లో మా గురుగారి బ్రాంచ్ అంటే హుజరాబాద్ లో మా గురుగారి బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి మా మాస్టర్ చెప్పమంటే నేను సర్టన్ ఏజ్ చిన్న జూనియర్స్ సర్టన్ ఏజ్ వాళ్ళకి నేను చెప్తా క్లాసెస్. మా మాస్టర్ ఏజ్ చెప్పమంటే అది చెప్పి నా ఫ్రీ టైం ని కూడా యూజ్ చేసుకుంటా. నేను ఇలాగే నేను చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ నేను మన రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకోవాలని ఉంది. థ్యాంక్ యూ.